ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీవల్లి భక్తి ప్రేక్షకులందరికీ కూడాను నా నమస్సుమాంజలి. ఈ ఆగస్టు నెల మకర రాశి వారికి ఈ మాసమంతా కూడా ఎలా ఉంటుంది, ఈ రాశి వారు ఏ ఏ కార్యాలలో సక్సెస్ అవుతారు, ఏ ఏ కార్యాలలో ఈ పని చేయకపోతే సక్సెస్ఫుల్ కారో అవన్నీ కూడాను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ నెలలో అంతా కూడాను మధ్యస్థంగా ఉంటుంది. మరియు వివిధ సందర్భాలలో అన్ని విషయాలలో కూడాను ఈ రాశివారు జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారికి 8వ ఇంట గ్రహ సంచారం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఊహించని పరిణామాలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కానీ మీరు ఎంతో ధైర్యంతో ఎదుర్కొంటారు. అలాంటి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనే అంత శక్తి ఈ రాశి వారికి సంపూర్ణంగా ఉంటుంది. అంతేకాకుండా పాత బాకీలు కొంతవరకు వసూలవుతాయి. అంటే రుణాల వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రుణాలు చేయవద్దు, రుణాలు ఎవరికి ఇవ్వవద్దు. అంతేకాకుండా ఈ రాశి ఎవరికి అధిపతి 2వ ఇంట్లో మరియు తిరోగమన స్థితిలో ఉన్నాడు. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. లేదా ఆరోగ్యం పరంగా మీరు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా కెరీర్ పరంగా చూస్తే నెల కాస్త హెచ్చుతగ్గులుగా ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో 10వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు మరియు బుధగ్రహంతో పాటు 8వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఇక్కడ బుధుడు 6వ ఇంటికి అధిపతి మరియు 9వ ఇంటికి కూడా అధిపతిగా ఉంటాడు. ఉద్యోగం చేసే కార్యాలయాల్లో క్రింది ఉద్యోగులతో కూడా మాట పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగం విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అని ముందుగా మీరు ప్రణాళికలు వేసుకోవాలి. ప్రణాళిక వేసుకొని ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మాట్లాడాలి. మీ బాసుతో అయినా సరే కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా నోరు జారారు అంటే తద్వారా అక్కడ నుండి వచ్చే రిజల్ట్ కూడా మీకు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆలోచించి మీరు పని ఆచరించండి. ఎలాంటి భయపడవలసిన అవసరం ఏమి ఉండదు. అంతేకాకుండా మీరు చేసే పనిలో అదే పనిగా తప్పులు వెతికి మీపై కంప్లైంట్ చేసేవారు కూడా ఎక్కువగా కనబడతారు. ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఎప్పుడెప్పుడు తప్పులు చేస్తారా, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇరికించేసి ఉద్యోగం నుండి తొలగిద్దామా అన్న ఎక్కువ మంది ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి మీ పక్కవారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. అవకాశం ఉంటే అందరితో కూడాను కలిసిపోవడానికి ప్రయత్నం చేయండి. వాడు ఏదైనా మన మీద కంప్లైంట్ చేసినా సరే వాడి మీద పెద్దగా మీరు వాడి మీద కాన్సన్ట్రేషన్ చేసి వాడికి ఏదో చేయాలి అన్న ఆలోచిస్తే తద్వారా వాడి ద్వారా మీరు ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడి దానివల్ల మీరు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తారు. కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకు దూరంగా ఉంచండి. అవకాశం వచ్చినప్పుడు మీరు వాడిని సంగతి చూడవచ్చు. అంతేకాని ఇప్పుడు సమయం కాదు. మీరు ఇలాంటి సమయంలో ఏదైనా మీరు డిసిషన్ తీసుకుంటే మీరు జాబు పోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ప్రభుత్వ అధికారుల వల్ల భయం ఏర్పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీరు ఎక్కడ అవసరమో సంతకాలు పెట్టండి. లేదా అనవసరంగా మీరు సంతకాలు పెడితే తద్వారా రేపొద్దున వచ్చే ఇబ్బందులు మీరు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మీకంటే తక్కువ వాళ్ళతో మాట పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వారితో ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఉండండి. లేదా మీ చిన్న ఉద్యోగస్తులతో కూడా మీరు మాటలు పడి తద్వారా మీరు మనసును ఇబ్బంది పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా మీరు అధిక నష్టము కష్టముల నుండి దూరంగా ఉంటారు. అదేవిధంగా విద్యార్థుల గురించి విషయం మాట్లాడాల్సి వస్తే ఈ నెల ప్రారంభంలో దేవగురువు బృహస్పతి అంగారకుడితో పాటు 5వ ఇంట్లో ఉంటాడు. ఇతర పనులతో సమయం వృధా చేయకుండా చదువుపై శ్రద్ధ వహించాలి. సమర్థవంతంగా అధ్యయనాలపై దృష్టి పెట్టాలి. పరీక్షల గురించి ముందుగా ఆలోచించండి. ఎలా పరీక్షలు రాయాలి, ఎలా నేను ఏ కాలేజీల సీట్లు తెచ్చుకోవాలి అన్న విషయాలను మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకొని అదే ఆలోచన పెడుతూ మీ టార్గెట్ అక్కడే పెట్టుకొని చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. లేదా మీరు కాస్త విద్య సంబంధించిన విషయంలో దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి కుటుంబ విషయానికే వస్తే ఈ నెల స్థిరంగా మరియు చక్కగా ఉంటుంది. 2వ ఇంటికి అధిపతి అయిన శని 2వ ఇంటిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య సన్నిహిత సంబంధాలకు దారితీస్తుంది. అనుకోని రకంగా మీ బంధువులంతా కూడా కలుస్తారు, ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములంతా కూడా మీరు కలిసి కట్టుగా ఉంటారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆనందదాయకంగా ఈ మాసం అంతా కూడాను మీరు గడుపుతారు. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ నెల ప్రారంభంలో మరియు బృహస్పతి మరియు కుజుడు 5వ ఇంట్లో కూర్చొని 11వ ఇంటిపై దృష్టిని పెట్టి ఉన్నాడు. మరియు బృహస్పతి 1 మరియు 11వ ఇంటిని చూస్తాడు. కాబట్టి ఇది వ్యక్తుల మొత్తం ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. మరియు ఆదాయ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. రోజు రోజుకు ఆదాయం పెరగడంతో పాటు మీ ఆనందాన్ని కూడా నింపుతుంది. అధికంగా డబ్బు సంపాదిస్తారు. డబ్బుకు ఎలాంటి లోటు లేదు.
దినదినాభివృద్ధి అంటాం కదా, అదేవిధంగా మీ జాతక ప్రకారంగా కూడాను ఈ రాశి వారికి దినదినాభివృద్ధి చెందుతూ ఉంటారు. నెల ప్రారంభంలో శుక్రుడు మరియు బుధుడు వంటి గ్రహాలు 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇది ఇబ్బందిని కలిగించే అనవసరమైన ఖర్చులకు దారితీస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నియంత్రించాలి. ఎక్కడెక్కడ అవసరం ఖర్చులు అక్కడక్కడ మాత్రం పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా ఫైనాన్షియల్గా డబ్బు దండిగా వస్తుంది కదా, చాలా వస్తుంది కదా అని చెప్పి మీరు ఖర్చు ఎక్కువగా పెట్టుకుంటూ పోతే ఏదైనా కాస్త ఇబ్బంది పడితే ఆ మొత్తం అంతా కూడాను నష్టపోయే అవకాశాలు మీరు కనబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ డబ్బును ఎక్కడ ఎప్పుడు ఖర్చు పెడితే మీకు మంచిదో, తద్వారా మీరు లాభపడతారో అలాంటి ఖర్చులు పెడితే ఎలాంటి ఇబ్బందులు కలగవు. అదేవిధంగా ఆరోగ్యపరంగా ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది. శని జాతక అధిపతి అయిన తిరోగమన స్థితిలో ఉన్నాడు కాబట్టి 2వ ఇంట్లో కూర్చున్నాడు. దీనివల్ల పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు. ఆరోగ్యం వల్ల మీరు ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మరియు కుజుడు మరియు బృహస్పతి గ్రహాల వల్ల కడుపుకు సంబంధించిన అంటే ఉదరం సంబంధించిన పొట్టకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా కనబడతాయి. ఆరోగ్యపరంగా అంటే కేవలం ఉదరానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికి మెడిసిన్స్ కానీ లేదా అవి రాకుండా ఏం చేయాలి అన్న విషయాన్ని మీరు ఆలోచించి తగు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ప్రతిరోజు కూడాను మీరు శనివారం హనుమాన్ చాలీసా లేదా శని చాలీసా చదవండి. తద్వారా మీ రాశి వారికి ఇంకా ఉన్నత స్థితి అవకాశాలు ఏర్పడతాయి. ఉన్నత స్థితి అవకాశాల వల్ల మీరు తద్వారా లాభాలను పొందే అవకాశం కనబడుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పాము. కానీ నక్షత్ర ప్రకారంగా మీ జాతక ప్రకారంగా మీ జన్మ లగ్న ప్రకారంగా మీ జాతకంలో ఏ ఏ గ్రహాలు నడుస్తున్నాయి, ఆయా గ్రహాలకు మీరు తగువైన జాతక ప్రకారంగా మీరు దోషాలను తొలగించుకుంటే తద్వారా ఇంకా ఉన్నత స్థితి చేరుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మంగళం మహత్. స్వస్తి.